अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले निर्मल में असलम खान कत्ल केस का पुलिस ने एक हफ्ते के अंदर मुअम्मा हल करने का दावा किया। एसपी डॉक्टर जानकी शर्मिला के मुताबिक मकतूल की सौतेली मां अनवरी बेगम ने मुबैना तौर पर अपने नाजायज़ ताल्लुकात बेनकाब होने के खौफ से 6 लाख रुपए की सुपारी देकर कत्ल की साजिश रची। पुलिस ने कार्रवाई करते हुए तमाम मुल्जिमान को गिरफ्तार कर लिया, जबकि मज़ीद तहकीकात जारी। అవుట్స్కర్ట్స్ లో అంటే విశ్వనాథ్పేట ఏరియాలో అయింది. దానిలో ఇక్కడ ఆశు అనే ఆటో డ్రైవర్ ని నలుగురు స్కార్పియోలో వచ్చి వైట్ స్కార్పియోలో వచ్చి ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఆపి ఆటోని అడ్డగించి దాన్ని అందులో నుంచి బయటికి లాగి కత్తితో పొడిచి చంపడం జరిగింది. అప్పుడు మనకి ఏ రకమైన సీసీ ఫుటేజ్ అనేది దొరకలేదు. తర్వాత మన ఆఫీసర్స్ ఇమ్మీడియట్ గా వితిన్ 10 minutes రియాక్ట్ అయ్యి దాన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళి మనం దాన్ని ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఈ మన ఎస్ఐలు లింబాద్రి, తర్వాత శ్రీకాంత్, సాయి కృష్ణ, గోపి వీళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. వీళ్ళు ఒక 4 టీమ్స్ లాగా ఆర్గనైజ్ అయ్యి వీళ్ళందరూ కలిపి మహారాష్ట్ర అంతా తిరిగి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ముఖ్యమైన ఇందులో వీళ్ళందరినీ పట్టుకున్నాక మనకు తెలిసింది ఏంటంటే దీనిలో లేడీ చనిపోయిన అతను ఆశు అనే అతను అస్లాం అనే అతనికి వాళ్ళ తల్లి వరుస అంటే స్టెప్ మదర్ అనే ఆమె అన్వరీ బేగం అనే ఉంది. ఆమెకి ఇద్దరికి కూడా ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉంది. అతను దాని నుంచి బయటకు వచ్చి వేరే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. సో ఆమెకి అది నచ్చలేదు. అతను బెదిరించింది, నువ్వు నన్ను నాతోటే ఉండాలి, వేరే పెళ్లి చేసుకుంటే నేను చంపుతాను అనేసి బెదిరిస్తే అతను దీని గురించి ఫ్యామిలీలో పంచాయతీ పెట్టడం జరిగింది. ఫ్యామిలీ అందరూ కూర్చొని అతన్ని వాళ్ళ బాబాయ్ దగ్గరికి పంపించారు. వాళ్ళ ఫాదర్ బ్రదర్ దగ్గర అతను అక్కడ ఉంటున్నాడు. అయితే ఈ అన్వరీ బేగం అది కక్ష పెట్టుకొని అతని మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. ఈ మంత్ లోనే అతని మ్యారేజ్ ఉంది. కాబట్టి అది ఆమె తట్టుకోలేక తనకి పరిచయం ఉన్న ఈ మొబైల్ పిలిచి వాళ్ళ బ్రదర్, ఈమెకి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు. ఆ బ్రదర్ తో పాటు ఇది మర్డర్ ప్లాన్ చేయడం జరిగింది. మొబైల్ మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతని ఫ్రెండ్స్ ముగ్గురు వాళ్ళందరూ కలిపి దీన్ని ప్లాన్ చేశారు. దీనికోసం జూన్ 1st week లో ఒకసారి రెక్కి చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అందరూ చూస్తుండగా అతను చంపాలి అనేసి ఆమె వాళ్ళకి చెప్పింది. అయితే వాళ్ళు ఎక్కువ మంది మనుషులు ఉండడం వల్ల అక్కడ ఆ రోజు చేయకుండా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. దీనికి సంబంధించిన ఫుటేజ్ ఇవన్నీ కూడా మేము ఆ రోజు సేకరించడం జరిగింది. తర్వాత మళ్ళా వీళ్ళు మర్డర్ ఏదైతే జరిగిందో వెన్స్డే, ఆ ట్యూస్డే నైట్ బయలుదేరి వచ్చారు. అక్కడ బోకర్ దగ్గర ఒక దాబాలో నైట్ అక్కడ డిన్నర్ చేశారు. తర్వాత అక్కడ నుంచి వచ్చి మన దిలావర్పూర్ చెక్ పోస్ట్ నుంచి వచ్చి ఇక్కడ ఆమెని కలుసుకున్నారు. వాళ్ళు మీట్ అయ్యారు. తర్వాత ఆమె వాళ్ళ బ్రదర్ స్కూటీ మీద వచ్చి అతన్ని చూపించడం జరిగింది. ఎవరైతే మన అస్లాం చనిపోయిన ఆమె చెప్తున్నాడో అతను చూపించడం జరిగింది. తర్వాత వాట్సాప్ కాల్స్ ద్వారా ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళకి గైడ్ చేశారనమాట. ఇతని ఆటోకి ఇట్లా నల్ల జెండాలు ఉన్నాయి, అతను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నాడు, ఇదంతా గైడ్ చేస్తూ అందులో 4 ప్యాసింజర్స్ ఉన్నారు. ఇదంతా ఆమె ఫోన్ లో చెప్తుంది. అతను దాన్ని బట్టి గుర్తించి ముందుకు వచ్చి ఆటోని అడ్డంగా ఈ స్కార్పియో పెట్టి అతను బయటకు లాగి వీళ్ళిద్దరూ పొడిచారు ఈ 2 కత్తులతో. తర్వాత అక్కడ నుంచి పట్టుకున్నారు ఒక ఇద్దరు పొడిచారు. అక్కడ నుంచి ఇమీడియట్ గా తప్పించుకొని చించోలి రోడ్ మీదుగా సారంగపూర్ శివుని మీదుగా వాళ్ళు తప్పించుకున్నారు. సో ఫోన్ ద్వారా మనం ట్రాక్ చేస్తామని సెల్ ఫోన్స్ ఆఫ్ చేసుకున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఆన్ చేసుకున్నారు. తర్వాత ఈ వెహికల్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా వెహికల్ అది కండెమ్ అయిపోయిన వెహికల్ డిస్మాంటిల్ చేశారు. ఆ నెంబర్ పెట్టుకొని వాడుకుంటారు. సో ఇంత మన ఏమి రూల్ లేకపోయిన దగ్గర నుంచి ఈ టోటల్ అక్యూజ్ ని పట్టుకొని చాలా చాకచక్యంగా వ్యవహరించినందుకు దీనికి ఈ టీమ్ కి నాయకత్వం వహించిన డిఎస్పీ శ్రీనివాస్ ని, అలాగే సిఐ కృష్ణ అండ్ మన ఎస్ఐలు అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే నిర్మల్ పోలీసులు ఎప్పుడు కూడా మనకి బాసర టెంపుల్లో దొంగతనం అయినప్పుడు కూడా వితిన్ 10 days మనము దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ గా ఆ కిరీటాన్ని రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ మర్డర్ కేసులో కూడా వితిన్ 1 week మనం చేయడం జరిగింది. దీనికోసం ఈ గ్రూప్స్ ఈ టీమ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు
దాదాపు 1 వీక్ నుంచి మహారాష్ట్రలో ఉన్నారు. చాలా కష్టపడ్డారు. ఏం క్లూస్ లేకపోయినా కూడా ఎంతో కష్టపడి రకరకాలు అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, తర్వాత సెల్ ఫోన్ డేటాస్, తర్వాత ఇతర సాంకేతిక ఆధారాలతో పాటు దీన్ని పట్టుకోవడం జరిగింది. ఈ కేసుకి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా మన రూరల్ సిఐ కృష్ణ ఉన్నారు. దీన్ని చాలా చక్కగా దర్యాప్తు చేశారు. దానికోసం కూడా వీళ్ళందరినీ ఈ టీం మొత్తాన్ని నేను అభినందిస్తున్నాను.